వెల్కమ్ బ్యాక్ టు డిజిటల్ డ్రీమర్స్. సో ఇవాళ డిజిటల్ డ్రీమర్స్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాకుండా డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్లీ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అనేది మొత్తం మ్యాథమెటికల్ లాజిక్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, ప్రతి ఒక్క సెంటెన్స్ మ్యాథమెటికల్ లాజికేనా? తప్పకుండా కాదు. యాక్చువల్లీ అయితే ఇక్కడ ప్రపోజిషన్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ దట్ ఈస్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, బట్ నెవర్ బోత్. ప్రపోజిషన్ అనేది ఒక డిక్లరేటివ్ సెంటెన్స్, అది ట్రూ అయినా అయి ఉండొచ్చు, ఫాల్స్ అయినా అయి ఉండొచ్చు, కానీ రెండు ఎప్పుడైతే కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 8+3 = 11, అది ట్రూ. క్లోజ్ ద డోర్, అది ఒక కమాండ్, ప్రపోజిషన్ కాదు. వాట్ ఎ హాట్ డే, ఇది ఫాల్స్ కాదు, ట్రూ కాదు, అసలు ప్రపోజిషనే కాదు. సో ఇలా ఉన్న కొన్ని సెంటెన్స్ మ్యాథమెటికల్ లాజిక్స్ కాదు. సో ఈ చాప్టర్లో 5 లాజికల్ కనెక్టివ్స్ నేర్చుకుంటాం. సో 5 లాజికల్ కనెక్టివ్స్ ఏంటంటే 5 సింబల్స్, బేసిక్ ఆల్ఫాబెట్స్ ఆఫ్ మ్యాథమెటికల్ లాజిక్. ఒకటి వచ్చేసి నెగేషన్ P, సెకండ్ P అండ్ Q, థర్డ్ P ఆర్ Q, ఫోర్త్ ఇఫ్ P దెన్ Q, ఫిఫ్త్ P ఇఫ్ అండ్ ఓన్లీ Q. ఈ 5 నేర్చుకున్నామంటే మనకి మ్యాథమెటికల్ లాజిక్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అండ్ అసలు ఈ సింబల్స్ ఏం చేస్తాయి, అసలు ఏంటవి అనేటివి ఇప్పుడు తెలుసుకుందాం. నాట్ అండ్ ఆర్, ఈ 3 సింబల్స్ వచ్చేసి మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నాట్ అనేది ట్రూత్ వాల్యూస్ని రివర్స్ చేస్తుంది. అండ్ వచ్చేసి మనకి అది ట్రూ ఎప్పుడవుతుందంటే బోత్ స్టేట్మెంట్స్ ట్రూ అయినప్పుడు. ఆర్ వచ్చేసి మనం ఇచ్చే 2 స్టేట్మెంట్స్లో ఒకటి ట్రూ అయినా సరే ఆర్ స్టేట్మెంట్ ట్రూ అయిపోతుంది. సో ఫోర్త్ కనెక్షన్ వచ్చేసి ఇంప్లికేషన్. ఈ ఇంప్లికేషన్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ సింబల్, బట్ లాజిక్ నేర్చుకుంటే చాలా ఈజీ. ఈ ఇంప్లికేషన్ని P ఇంప్లైస్ Q అని అనొచ్చు, లేదా ఇఫ్ P దెన్ Q అనైనా అనొచ్చు. సో ఇంప్లికేషన్ వచ్చేసి ఎప్పుడు ఫాల్స్ అవుతుందంటే మనం ఇచ్చే 2 స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ ట్రూ అయినప్పుడు, ఒక స్టేట్మెంట్ ఫాల్స్ అయినప్పుడు, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ దెన్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ అన్నప్పుడు మాత్రమే ఈ ఇంప్లికేషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి బై కండిషనల్. ఈ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఏంటి? యాక్చువల్గా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే బై కండిషనల్ అని అంటారు. సో ఒకటి ట్రూ అయిందంటే, అంటే 2 స్టేట్మెంట్స్లో 2 ట్రూ అయినప్పుడు ట్రూ అనే వస్తుంది బై కండిషనల్కి. ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అయిందంటే ఖచ్చితంగా ఫాల్స్ ఉన్నా కూడా ట్రూ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ బై కండిషనల్. అండ్ మనం ట్రూత్ టేబుల్స్కి ఎన్ని రోస్ ఉన్నాయని ఎలా కనుక్కోవాలంటే, మనకు వచ్చే ప్రపోజిషన్స్లో వేరియబుల్స్, దాన్ని బట్టి మనం రోస్ని కనుక్కోవచ్చు. ద ఫార్ములా ఈజ్ 2^n. ఇప్పుడు 2 వేరియబుల్స్ ఉన్నాయంటే 2² 4 రోస్, 3 వేరియబుల్స్ ఉన్నాయంటే 2³ 8 రోస్, 4 వేరియబుల్స్ ఉన్నాయంటే 2^4 16 రోస్. సో మనము ట్రూత్ టేబుల్ చేసే ముందు వేరియబుల్స్ని కౌంట్ చేసుకోవాలి.